హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి కూడా గుడి ప్రాంగణం ఎప్పుడు పెట్టలేదు. ఇంకా గుడి అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, గుడి మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇది చాలరా జీవితానికి అన్న మాట అయితే కలుగుతుంది. నాకైతే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే పొద్దున్నే లేచి దేవుడికి సేవ చేసుకున్నాకనే ఇంట్లో పని చేసుకుంటాను. నాకు ఇంకా అది అలవాటు అయిపోతుంది. ఫస్ట్ కానీ చేసిన దాన్ని అయితే కాదు, ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోతుంది. పొద్దున్నే ఫస్ట్ లేచి స్నానం చేసి గుళ్ళోకి వెళ్తాను. ఇంకా గుళ్ళో విగ్రహాల కాడ అందరి కాడ శుభ్రం చేసుకున్నాక ఇంటికి వచ్చేప్పుడు ఇంట్లో చేసుకొని మా అత్తకి చేసుకుంటాను. మా అత్త సేవ, ఇంట్లో సేవ అట్లా చేసుకుంటాను. ఇంకా గుడి అయితే ఇది ఫ్రెండ్స్. గుడి ప్రాంగణం మొత్తం చూడండి. ఇంకా అదే కాకుండా మా స్వామి జాతకాలు కూడా చెప్తాడు, లగ్నాలు కూడా పెడతాడు, పెళ్ళిళ్ళు కూడా చేస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా రాస్తాడు, జాతకాలు కూడా రాస్తాడు. ప్రతి ఒక్కటి కూడా చేస్తాడు మా స్వామి. చాలా వరకు అయితే చాలామంది చెప్పించుకుంటారు. అందరూ పెళ్ళి చేసిన వాళ్ళు కూడా చాలా మంచి జరుగుతుంది అయ్య చేత అని చెప్తూ ఉంటారు. చూడండి, ఎవరికైనా చెప్పించుకోవాలని అనుకున్నా కూడా మీకు నమ్మకం అనిపిస్తే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఛానల్లో. ఫోన్ చేయండి. ఆ ఫోన్ చేసి చెప్పించుకోండి. ఇంకా గుడి ప్రాంగణం అయితే ఇది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. కోయిలకుంట్ల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోండి. ప్రతి బుధవారము శుక్రవారము బాగా జరుగుతుంది. పండుగలకు కూడా బాగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నవరాత్రి పూజలు ఉన్నాయి, స్టార్ట్ అవుతాయి అమావాస్య వెళ్తే. ఇంకా నవరాత్రి పూజలకైతే చండీయ హోమం కూడా పెడుతున్నారు. ఇంకా బాగా అంటే చాలా బాగా జరుగుతుంది. అమ్మవారి కాడ బాగా పూజలు జరుగుతాయి. ఇక నేను కూడా తెలంగాణ నుంచి వచ్చిన కాబట్టి బతుకమ్మని కూడా పేర్చుకొని వాడుకుంటాను. ఇంకా నాతో పాటు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. నేనైతే ఆడుకుంటాము బతుకమ్మని పేర్చుకొని. మా తెలంగాణలో అయితే చాలా అంటే చాలా బాగా జరుగుద్ది. ఇంకా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి అదే సందడి ఇక్కడైతే చేసుకుంటాను. చూడండి ఎంత బాగా అంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్క ఈ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు లేడు అని అయితే లేదు. ప్రతి ఒక్కరు ఉన్నారు మా గుళ్ళో దేవుళ్ళు. ప్రతి ఒక్క దేవుడు, ఏ దేవునికి పూజ చేయాలన్నా కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి వస్తే ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చూడండి. ఇంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చంద్రగ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహణానికి శివయ్యకి అయితే అభిషేకం జరుగుతుంది. ఇంకా అభిషేకం అయితే చేపించినారు. ఈమెతే పార్వతీదేవి. ఇక్కడ ఉంది పార్వతీదేవి. ఇది పైన శివయ్యకి అయితే అభిషేకం అయితే జరుగుతుంది. అభిషేకం అయిపోయింది కూడా, అలంకరణ కూడా అయింది. చూడండి మా స్వామి ఎంత బాగా అలంకరణ చేసిండో. దేవుళ్ళకి అలంకరణ చేయాలంటే మా స్వామి తర్వాతనే ఎవరైనా. ఈయనైతే బ్రహ్మం గారు. అయ్యప్ప స్వామి ఉన్నాడు ఇక్కడ. ఇది అయ్యప్ప స్వామి ఆలయం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు తీసుకోండి. ఈయనైతే సాయిబాబా. గురువారం రోజు సాయిబాబాకు కూడా పూజలు బాగా జరుగుతాయి. మా గుళ్ళో వెంకటేశ్వర్ల స్వామి చూడండి, మా ఇంటి దేవుడు. చూడండి, ఆయన శుక్రవారం అభిషేకం జరిగిన రోజు సూర్యగ్రహణం అని ఇంకా రోజు పొద్దున్నే అభిషేకం చేసినాము. అభిషేకం చేసి అలంకరణ చేస్తే నవ్వుతూ ఉంటాడు, కళకళలాడుతూ ఉంటాడు స్వామి. అప్పుడు చూడాలి ఆయన ముఖంకి వెళ్ళి. అభిషేకం చేయకముందు చూస్తే ఒక తీరు ఉంటాడు స్వామి. అభిషేకం చేసి అలంకరణ చేసినాక చూస్తే ఒక తీరు ఉంటాడు. బాగా గమనిస్తే ఈయన వచ్చేసి సత్యనారాయణ స్వామి.
ఈమె వచ్చేసి సంతోష్ మాత గుడి ఉంది మా గుడిలో. ఇంకా గుడి ప్రాంగణం అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అంటే అంత బాగుంటుంది. అసలు తినకున్నా ఏం లేదులే, గుళ్ళో ఉంటే చాలానే అంత ప్రశాంతత ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇదైతే నిన్నటి వీడియో. చంద్రగ్రహణం అయిపోయాక శివయ్యకు పూజ జరుగుతుంటే ఇంకా ఇదంతా వీడియోలు అయితే తీసుకున్నాము. ఇది నిన్నటి వీడియో ఫ్రెండ్స్. నిన్న పెట్టడం అయితే అసలు కుదరలేదు. ఎందుకో నాకు ఈ మధ్య ఆరోగ్యం కొంచెం బాగుండట్లేదు. ఎక్కువ హెడేక్ వస్తుంది. హెడేక్కు ఏం వేసుకుంటే మంచిదో, ఏ విధంగా మీకేమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. నాకైతే హెడేక్ ఒక నెల రోజుల కాంచి అసలు తట్టుకోలేకుండా వస్తుంది హెడేక్. మీకేమైనా తెలిస్తే, ఏమైనా వైద్యం తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి, నేను ఫాలో అవుతాను. శివయ్యకి అయితే అభిషేకం అయితే జరిగింది, అయిపోయింది. అలంకరణ అయితే అయిపోతుంది. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండునుగాక. మనమైతే అందరం బాగుండాలి ఫ్రెండ్స్, అందరం బాగుండాలి అని నేనైతే ఎప్పుడు కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ అందరం బాగుండాలి అనే కోరుకుంటాను. మీరు కూడా నా గురించి, నా హెడేక్ తగ్గాలి, నేను కూడా బాగుండాలని కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీకేమైనా వైద్యం తెలిస్తే తప్పకుండా కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. నాకైతే అసలు తట్టుకోలేదు. నిద్ర పోతే నిద్ర రాదు, కళ్ళు మూసుకున్నా మొయ్యనియ్యవు, అట్లా వస్తుంది హెడేక్ తట్టుకోలేకుండా. నాకైతే ఎప్పుడు కూడా రాలేదు ఇంత హెడేక్. ఒక నెల రోజుల కానించి ఆ బాధని భరించలేకపోతాను నేను. ఒక్కొక్కసారి ఏందబ్బా అని అట్లా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకేమైనా తెలిస్తే మట్టికి తప్పకుండా కామెంట్ పెట్టండి, నేను ఆ వైద్యాన్ని ఫాలో అవుతాను. ఆ శివయ్య ఆశీస్సులు అయితే మనందరికీ ఉండునుగాక. శివయ్య కాడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇయ్యడమే ఉంటుంది. ఇంకా ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇంకా హారతి కూడా, పూజ కూడా అయిపోతుంది. హారతి కూడా ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. నిన్న చాలామంది అయితే బెల్లం దీపాలు పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి నాగుల కట్టకన్నా అయితే నా పూజ ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం పూజ ఇది. నాగుల కట్టకన్నా అయితే నా పూజ ఇట్లా చేసుకున్నాను. అందరూ వస్తారు, పాలు పోస్తారు, నీళ్ళు పోయకుండానే వెళ్తారు. నేను చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఇంకా నేనైతే అందరు అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా ఫస్ట్ కడిగి, తర్వాత పాలు పోసి, మళ్ళీ తర్వాత కడిగి, మళ్ళీ తర్వాత అలంకరణ చేస్తాను. నా పూజ అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ నాగుల కట్టకాడ. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. మీరు చేసుకునే విధం బాగుంటే నేను అదే విధంగా ఫాలో అవుతాను. నేనైతే చీకట్లోనే చేసుకుంటాను. ఇంకా మంగళవారం కాబట్టి ఆంజనేయుల స్వామి కాడ కూడా ఈ విధంగానైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను మంగళవారం నాడు నాకు 3 చోట్ల ఉంటుంది పూజ బాగా. అమ్మవారి కాడ అభిషేకం ఉంటుంది, ఆంజనేయుల స్వామి కాడ చేసుకుంటాను, ఇంకా నాగుల కట్టకాడ చేసుకుంటాను. సండే రోజు నాగుల కట్టకాడ చేసుకుంటాను. ప్రతి పౌర్ణానికి కూడా ఆంజనేయుల స్వామి కాడ పూజ జరుగుద్ది. అమావాస్యకు కూడా జరుగుద్ది ఆంజనేయుల స్వామి కాడ పూజ. మీలో ఎవరన్నా అమావాస్యకు కానీ పౌర్ణానికి కానీ స్వామికి సింధూరం పట్టియాలనున్నా, ఏమన్నా